బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. ప్రధాన పార్టీల అధినేతలంతా ప్రచారంలోకి బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల టార్గెట్గా వైసీపీ మాటల యుద్ధం కొనసాగిస్తోంది. సొంత అన్నపై షర్మిల చేస్తున్న కామెంట్స్ ఆ పార్టీకి నష్టం వాటిల్లుతాయి అనే ఉద్దేశంతో వైసీపీ అగ్రనేతలే షర్మిలను ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్ చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ పాలన సహా రాష్ట్ర అభివృద్ధి, వివేక హత్య కేసుకు సంబంధించిన అంశాలను షర్మిల పదే చర్చిస్తున్నారు. ఈ విషయం వైసీపీకి ఇబ్బందిగా మారుతోంది. సొంత చెల్లెలే అన్నపై ఆరోపణలు చేయడంతో జనంలోకి తప్పుడు సంకేతం వెళ్తుందని భావించిన వైసీపీ అదే రీతిలో ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిలను పెయిడ్ ఆర్టిస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆమె వెనక ఎవరో ఉండి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆమె సంజాయిషి ఇవ్వాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. షర్మిల గారు తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయమయ్యారు, తెలంగాణకే జీవితం అంకితం వాళ్ళు ఎందుకు మాయమయ్యి అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు, వచ్చి మళ్ళీ ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు మీకు బాధ్యత అప్పచెప్పారు, అదే కాంగ్రెస్ను ఈ విపరీతంగా ఏకిపారేసి ఆ రోజు తిట్టిన ఈవెన్ తన పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో జరిగింది. అలాగే తెలంగాణ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం, అవసరమైతే ఆంధ్రాతో కొట్లాడతానని కూడా అన్నారు. మరి అదంతా ఏమైంది? ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? వీటికి ఆన్సర్లు దొరికితే ఈ వివేకానంద రెడ్డి హత్య, ఆమె తీసుకున్న పాత్ర, దానికి ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి 4 ఏళ్లుగా ఆమెకు పట్టంది ఈరోజు హఠాత్తుగా వచ్చింది. ఎందుకు వచ్చింది? పోనీ అదే ఎన్నికల అజెండా అనుకుంటే మరీ మంచిది, తెలుస్తుంది కదా. నెలన్నరలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలనుకుంటున్నామని అన్నట్టున్నారు. ఈరోజు ప్రజా కోర్టులో మరీ మంచిది. సజ్జలపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అంటూ ప్రశ్నించారు. తాను రాజన్న బిడ్డని అని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించింది. నువ్వు నీ కొడుకు పేమెంట్ తీసుకున్న నన్ను, సునీతను పలు విధాలుగా హింసించారని మండిపడ్డారు. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని షర్మిల ప్రశ్నించారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దున నా టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్పు. దాంట్లో నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ్ ఆర్టిస్ట్ అంట. రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్టు అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగితం ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మదం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్టు? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను, సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు. తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం. సజ్జల గారికి చెప్తున్నాం, నోరుంది కదా అని పారేసుకోకండి. ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు. అంతేకాదు, మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే, మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్ లా మీ ఆడవాళ్లు డబ్బులు తీసుకొని అన్ని చేస్తారా అని మేము అనగలం. కానీ మేము అలా అనం, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. ఇప్పటికే కుటుంబంలో ఉన్న విభేదాలతో బయటపడిన వైఎస్ కుటుంబంలో రాను గ్యాప్ పెరుగుతూనే ఉంది. తనపై విమర్శలు చేస్తున్న వారిని మాత్రం షర్మిల వదిలిపెట్టడం లేదు. ఆమె స్టైల్లో రిప్లై ఇస్తూ మరింత ఘాటు పెంచుతున్నారు.